ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ధూమ్ ధామ్ దోస్తాన్ లో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు అని మాట్లాడుకోవడం వల్ల ఎక్కువగా విడిపోయే సందర్భాలే ఉన్నాయి. వీళ్ళ అందరినీ కలపాలంటే వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నిటినీ కొంచెం గుర్తు చేస్తే మళ్ళీ ఆ మెమరీస్ అంతా తీసుకొచ్చుకొని స్వీట్ గా వాళ్ళందరూ కలిసిపోయే సందర్భాలు ఉన్నాయి రష్మి. అలాంటిది ఏదైనా ప్లాన్ చేద్దాం. ఎలాంటి గేమ్ ప్లాన్ చేద్దాం? ఏడు పెంకుల ఆట ఎప్పుడైనా విన్నావా రష్మి? 7 స్టోన్స్. ఆ ఆట గాని ఆడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. సో ఆ గేమ్ సెగ్మెంట్ ప్లాన్ చేయి. ఇంకా చూడు అందరు ఫ్రెండ్స్ అంతా ఎలా కలిసిపోతారు. 2 టీమ్స్ రెడీగా ఉన్నారు. రవి కృష్ణ టీమ్ వర్సెస్ అర్జున్ టీమ్. అంటే జనరల్ గా అర్జున్ అండ్ కృష్ణ కలిసి ఉండాలి కదా. కాదు అసలు నువ్వేంటి అటెల్లే? ఈయన కూడా నాలాగే ఏదో చేసుంటా, అందుకే వచ్చాడు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అర్జున్ అండ్ కృష్ణ 2 డిఫరెంట్ టీమ్స్ లో ఉండి ఆడబోతున్నారు. మరి ఈ వార్ ఎలా జరుగుతుందో చూద్దాము. రెడీ? ఏడు పెంకులాట నీకు 7 జన్మలు గుర్తుండేలాగా ఆడతాను చూడు. 7 పెంకులు అంటే ఇది కూడా పెంకు అనుకున్నారు. పెంకు కాదు, వర్ష. కృష్ణార్జున యుద్ధం మామూలుగా ఉండదు. అర్జున్ ఆడితే మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగిపోద్ది. అది ఆటో లేకపోతే ఇంకోటి ఏంటో సరిగా చెప్పు. నువ్వు ఒకదానివి. ఎవరు ఎక్కువ పాయింట్స్ సంపాదించుకుంటారో వాళ్ళే విన్నర్. రాంప్రసాద్ 5 రౌండ్లు మనం వేయాలి. నేను ఆడలేదు. ఎవరు ఎక్కువ పాయింట్స్ సంపాదించుకుంటారో వాళ్ళే విన్నర్స్. మీరిద్దరు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నారు. మీరు మాత్రం ఈ గేమ్ ని యుద్ధం కింద మార్చారు. వద్దు, కలిసి ఉండొద్దు. అసలు వద్దు. అసలు ఆడితే నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? వీళ్ళతో మనకేంటి? నీతి నాకేంటి? ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఓకే స్టార్ట్. రూపాయి బిల్ల లేదు కాబట్టి ఒక్క నిమిషం. తడాపోడే बादाम में दादा का चाह बादाम. తడాపోడే. నువ్వు చెప్పు. ముందు నువ్వు చెప్పు. నేను చెప్తానయ్యా పొడి. మాకు తడి మీకు ఎత్తడి. తడే. మా ఓడితో జాగ్రత్తగా ఉండు. విరూపాక్ష చూసారా, చేతబడి చేసేస్తాడు మీకు. తడి కొట్టడానికి రెడీయా? రెడీ. కమ్ ఆన్. ఆల్ రైట్, కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి థర్డ్ ఎంపైర్ మేడం గారు చెప్పండి ఎవరు విన్నర్? వాళ్ళు మళ్ళీ సెట్ చేసేసారు. వాళ్ళు సెట్ చేయనివ్వకుండా అడ్డుపడాలి, సరిగా చేయలేదు, వీళ్ళే విన్నారు. కృష్ణ అర్జున్ యుద్ధంలో కృష్ణ 1 పాయింట్. మనతో ఆట మామూలుగా ఉండదు. మా ఆవిడతో పెట్టుకుంటే అలాగే ఓడిపోతాం. దా ఒక్కదానికే నెక్స్ట్ ఉంటది, మామూలుగా ఉండదు. ఆ బి చెప్పండి. సో విన్ అయిన వాళ్ళే మళ్ళీ స్టార్ట్ చేయాలి కాబట్టి రవి గారు మీ టీం నుంచి ఎవరైనా ఒకరు. చూడు మామూలుగా ఉండదు, ఏ ఉండదు. అంకుల్ మీరు చూసుకుని మేడం దగ్గరికి ఇలా జబ్బలు తీసి పెట్టుకోను. లేదు నేను చెప్పానా ఏ ఉండదని. ఆయన్ని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవటమే. నలుగురు నమ్ముకొని ఉన్నారు, కావాలంటే ఇల్లు అడగండి. రవి కమాన్. ఫుల్ బాటిల్ అయితే నువ్వు కొట్టేస్తావు కొట్టవా? ఈజీ కొట్టేసే ఫుల్ బాటిల్ అది. అరే మావా ఏక్ పెగిలా. ఇది నేను చూడలా. ఆల్ రైట్, థర్డ్ ఎంపైర్ కరెక్ట్ గా సెట్ చేశారు. టీమ్ అర్జున్ 1 పాయింట్. నెక్స్ట్ రౌండ్ 3 2 1 గో. డాలీకి ఇవ్వండి ఒక ఛాన్స్. డాలీ కొడతదేమో చూద్దాం.
సో మొత్తానికి ఈ కలియుగంలో జరుగుతున్న అర్జున్ అండ్ కృష్ణ వార్ లో అర్జున్ టీమ్ 2 పాయింట్స్, కృష్ణ టీమ్ 1 పాయింట్స్. మొత్తానికి విన్నర్స్ వచ్చి టీమ్ అర్జున్. సో దిస్ వాజ్ ఎ టీమ్ ఎఫర్ట్. ఒక మంచి బాండింగ్ ఆట, అందరూ చాలా బాగా ఆడారు, మంచి టీమ్ స్పిరిట్ చూపించారు. వెల్ డన్, వెల్ డన్. ఈ సెగ్మెంట్ ముగించు. ఈ రోజు మనం అమ్మకి శ్రీమంతం చేస్తున్నాం. నువ్వేంటి నేను చేస్తా. నువ్వు హోంవర్క్ చేయాలమ్మా, శ్రీమంతం చేయకూడదు. నా వెనకాల ఒక మామ ఉన్నాడు, ఆ మామ చేస్తాడు. ఏదమ్మా ఒక్కసారి మామయ్య అను. మామా ఒక్కసారి గొలుసు ఇచ్చేద్దాం. నేను చందమామ సీమంతం చేస్తాం, మా అక్కకి 100 ఊర్లు మాట్లాడుకునేలా చేస్తాం. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. నాకు మీరు పాట పాడుతుంటే సార్ క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది సార్. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. డాడీ అంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తే నీకు నచ్చిందా? నచ్చలే నచ్చలే. క్యూట్ పర్ఫార్మెన్స్. వద్దు నాన్న, తండ్రిని చూసి తన్నకూడదు. మా ఆయన చాలా మంచోడు, నువ్వు చెప్పినవన్నీ ఆయనలో నిజంగా. వచ్చావా నంగనాచి? ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని కోరుకుంటూ ఈ గాజులు వేస్తున్నాను. సీతమ్మకు జరిగేను సీమంతపు సేవా. రే అల్లుడు పుట్టాడురా నీకు, కానీ పేగు మెళ్ళేసుకొని పుట్టాడంట. ఫస్ట్ నువ్వు చూడకూడదు అంటున్నారా? 10 ఏళ్ల తర్వాత పుట్టాడు నా మేనల్లుడు, ముందు నేనే చూడాలి. తప్పుకోరా. ఇంకా మీ మేనల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళడా? రే చిన్ను, పది ఇంక మన ఇంటికి వెళ్దాం. వీడి ఇంకెప్పటికీ ఇక్కడికి రాడు. మామని రమ్మనమ్మా. మామ 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 చచ్చిపోయాడు రా. ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ లేదని నేను చాలా చాలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్నగాడికి యాక్సిడెంట్ అయిందిరా, వాడు నిన్నే కలవరిస్తున్నాడు రా. మీరు వెళ్ళారనుకోండి నా మీద ఒట్టాయి. వాడు నా మేనల్లుడు, నాకు అందరికన్నా వాడే ఎక్కువ. మామా లేవురా మామా ప్లీజ్. Heart touching performance, guys. Absolutely. అక్షరంలో ఒక అమ్మ కాదు, 2 మాలు ఉంటాయి. మా మా ఒక 4 years అనుకుంటా ఆల్మోస్ట్ నేను వాడు అసలు మాట్లాడుకోలేదు.